విజయవాడ పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ఎన్డీఆర్ఎఫ్ టీం రెస్ట్ లేకుండా నైట్ కూడా వర్క్ చేశారు. చాలా మందిని బయటికి తీసుకొచ్చారు అండ్ చాలా మందికి డ్రోన్ ద్వారా ఫుడ్ సప్లై కూడా చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఫుడ్ కోసం కాదండి, అట్లీస్ట్ వాటర్ బాటిల్ కోసం వెళ్తున్నారు. అంటే మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఫుడ్ సప్లై చేస్తున్నారు, ఇక్కడ యూత్ సప్లై చేస్తున్నారు, అడ్మిన్స్, బౌన్సర్స్. విజయవాడ కాదు, మంగళగిరి నుంచి కూడా చాలా సపోర్ట్ అండ్ చాలా హెల్ప్, ఫుడ్ కూడా వస్తుంది. వరద ప్రభావితం అయితే కొంచెం తగ్గినట్టే కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా ఈ వాటర్ అంతా లో లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది. నైట్ అంతా పవర్ లేక, ఫుడ్ లేక, వాటర్ లేక లోపల ఇరుక్కునే ప్రజలు చాలా మంది వాటర్ ఫ్లోట్ తగ్గాక ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే విజయవాడ ఇలాంటి పరిస్థితికి వస్తుంది అని, ఇలా మాకు దగ్గరున్న వాళ్ళని, మా ఫ్రెండ్స్ని ఇలా చూస్తాము అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నేను చూపిస్తుంది సింగ్ నగర్ న్యూ ఆర్ఆర్పేట ప్రజలు చాలా మంది బయటకు వచ్చేసారు అండ్ వాళ్ళకి ఫుడ్, వాటర్ ఉంది. కానీ ఓల్డ్ ఆర్ఆర్పేట, వైఎస్ఆర్ కాలనీ ఇలా దిగువ ప్రాంతాల్లో ఉన్న చాలా మందికి కనీసం వాటర్ కూడా లేదు, వాటర్ కూడా అందట్లేదంట. సో ప్లీజ్, ఇది వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక 3 days అయింది వాటర్, ఫుడ్ లేకున్నా. అక్కడ ఎలా ఉంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. వాటర్ ఫ్లోటింగ్ తగ్గితే విషయం తీసుకుంది. వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళు కనీసం 150,000 మంది ఉంటారు. అందరినీ హెలికాప్టర్లు అయితే తీసుకురాలేం, కానీ కనీసం వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఫుడ్, వాటర్ సప్లై ఇవ్వగలం అనే ఉద్దేశంతో అందరికీ ఫుడ్, వాటర్ సప్లై అయింది. ఇది మా విజయవాడ వాళ్ళకి వచ్చిన ఐడియా. డ్రోన్ కెమెరాతో ఓన్లీ షూటింగే కాదండి, ఫుడ్ కూడా సప్లై చేయొచ్చని నిరూపించారు. ఇక్కడ నుంచి ఒక బాస్కెట్ పెట్టి అందులో ఫుడ్ పెట్టి అక్కడ ఉన్న బిల్డింగ్కి ఫుడ్ పంపించారు. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఆ బిల్డింగ్ పైన ఉన్న వాళ్ళు ఫుడ్ అండ్ వాటర్ తీసుకుంటున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక డ్రోన్ కెమెరా ఫుడ్ సప్లై చేస్తుంది. టెక్నాలజీ, ఈ కెమెరాస్, మొబైల్స్ ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు ఈ కెమెరాస్, మొబైల్స్, టెక్నాలజీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వల్లే చాలామంది సర్వైవ్ అయ్యారు. అది అందరూ తెలుసుకోవాలి. ఈరోజు కేవలం మొబైల్స్ వల్ల, సోషల్ మీడియా అడ్మిన్స్ వల్ల ఎంతమంది బతికి బయటపడ్డారో అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నైట్ అంతా మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు అడ్మిన్స్కి. అన్న మాకు ఫుడ్ లేదు, అన్న మాకు వాటర్ లేదు, అన్న ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారు అన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. బట్ నేను ఒప్పుకుంటా, అందరికీ హెల్ప్ అందలేదు. ఎందుకంటే ఒక్కొక్క అడ్మిన్కి కొన్ని వేలల్లో వస్తున్నాయి మెసేజెస్. కొంచెం అర్థం చేసుకోండి. ఇటువైపు ఉన్న వాళ్ళు వేలల్లో ఉంటే, ప్రమాదంలో ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు, అయినా పోరాడుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డాక ఈ ఏరియా అంతా ఒక తిరునాళ్ళలా మారింది. కానీ ఈసారి తిరునాళ్ళలో సంతోషం లేదు, బాధ ఉంది. ఇంకా బయటకు వస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఫుడ్ అండ్ వాటర్ అయితే సప్లై అవుతుంది, కానీ షెల్టర్, వాళ్ళ ఇల్లు వాళ్ళకి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు బుడమేరు వంతెన గండి పడడం వల్ల వాటర్ మా వైపు వస్తుంది అండ్ ఆ వాటర్ ఆపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.
అయినా చెప్పలేం, ఫ్లోటింగ్ ఎక్కువైతే వాటర్ ఇటువైపు కూడా వస్తుంది అంటే. శ్రీనగర్ మా సైడ్ వాళ్ళకి అంత రిస్క్ ఉండదు, కానీ మదర్ నగర్ వైపు చాలా రిస్క్ ఉంటుంది, పసుపు తోడ అటువైపు. సో ఫ్లోటింగ్ పెరిగితే రిస్కీ ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో పసుపు తోట మదర్ నగర్ వాళ్ళు కొంచెం రిస్క్ లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఫ్లోటింగ్ అంతా డౌన్ పంపించడం వల్ల ఇక్కడ గండిపడి వాటర్ ఇటువైపు వచ్చేస్తుంది. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది, అంత రిస్క్ లేదంటున్నారు. బట్ మినిట్స్ లో కూడా కొలాప్స్ అయ్యే హౌసెస్ ని మేము చూసాం ఈ 2-3 రోజుల్లో. సో అలర్ట్ గా ఉండడంలో తప్పులేదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం. ఈ రోజు రాత్రి విజయవాడ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? విజయవాడ ఇంకా సేఫ్గా లేదు. ఓల్డ్ ఆర్ఆర్పేట వైఎస్ఆర్ కాలనీలో చాలా మంది జనాలు ఉన్నారు. చాలా మందికి చెప్పాలి అంటే వాటర్ కూడా అందలేదు. 2-3 డేస్ నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. మేము ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి, వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి 2-3 డేస్ పడుతుంది. అండ్ విజయవాడ మొత్తం సెట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందో కూడా మాకు తెలీదు. మెయిన్లీ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. సో ఏ హంబల్ రిక్వెస్ట్ అనుకోండి, విజయవాడలో ఉన్న చాలా మంది పర్సన్స్ సేఫ్ జోన్లో ఉండి కూడా వాటర్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. సో మీరు తీసుకునే ఈ ఒక్క వాటర్ బాటిల్ అండ్ ఈ ఫుడ్ ప్యాకెట్ ఇంకొకరి ఆకలిని, దాహాన్ని తీరుస్తుంది. అర్థం చేసుకోండి. వాళ్ళు మినిమం 2-3 డేస్ నుంచి ఏం తినుకున్నా, ఏం తాగకున్నా ఉన్నారు. మీరు తీసుకునే ఈ వాటర్ బాటిల్, ఈ ఫుడ్ ప్యాకెట్ మేబీ వాళ్ళకి అందకుండా మీ వరకు వస్తుందేమో. మనం సేఫ్ జోన్లో ఉన్నాం, మనకి వాటర్ ఉంది, ఫుడ్ ఉంది, షెల్టర్ ఉంది. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. సో విజయవాడ పీపుల్ అర్థం చేసుకోండి. మనలాంటి ఇంకొకరి ఆకలిని, దాహాన్ని మీరు తీసుకోవద్దు. అక్కడ వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ కానీ అలాగే ఉంటే అక్కడే అలానే ఉంచండి. ఇంకొకరు వచ్చి తీసుకోవచ్చేమో దాన్ని. మేబీ అలా తీసుకునే పొజిషన్లో ఇప్పుడు విజయవాడ పీపుల్ ఉన్నారు. ఆ వాటర్ కూడా లేని పీపుల్ ఉన్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు. సో ప్లీజ్ వదిలేయండి.